కాకినాడ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. నూతన సంవత్సరం సందర్భంగా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను ఢీకొట్టి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ దగ్గర ఈ ఘటన జరిగింది. కృష్ణవరం టోల్ గేట్ దగ్గర మంగళవారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టగా ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో విశాఖ వైపు నుంచి రాజమహేంద్రం వరం వైపు వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. రోడ్డు పక్కకు ఆపుతున్నట్లుగా నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ వాహనం ఎదురుగా నిల్చున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ రాజీ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకుపోయింది. కారు ఢీకొట్టి వెళ్లడంతో కానిస్టేబుల్ లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్లో వదిలి నిందితులు పరారీ కాగా వారిని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ కారులో గంజాయి ఉన్నట్లు సమాచారం.